ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదలైపోయింది. సో దీనికి సంబంధించి సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? నీలిమ, మనం చూస్తున్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి పోలింగ్ కి అందరూ కూడా ఎంపీలంతా తరలి వస్తున్నారు. మొదట్లో అందరూ ఫస్ట్ అవర్లోనే ఓటేయాలంటూ అందరూ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూసాం. తొలిసారిగా కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలోనే ఈ యొక్క పోలింగ్ ప్రారంభమైంది. సో మొదటి ఓటుని ప్రధాని మోదీ ఓటు వేశారు. ప్రధాని మోదీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఏజెంట్ అంటే సిపి రాధాకృష్ణన్కి ఎన్నికల ఏజెంట్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని నియమించారు. సో రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కిరణ్ రిజిజు వీళ్ళంతా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆయన పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లారు. ఆయన మొదటి ఓటుని వేశారు. ఆ తర్వాత మిగతా ఎంపీలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ఎంపీ ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పార్లమెంట్ ఆవరణలోకి చేరుకున్నారు. ఇటు సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పార్లమెంట్ ఆవరణకు చేరుకున్నారు. మొత్తంగా ఏ ఒక్క ఓటు కూడా వృధా పోకుండా ఉండటం కోసం పకడ్బందీగా ఇరు వర్గాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్క ఓటు కూడా చల్లని ఓటు ఉండకూడదన్న ఉద్దేశంతో అందరికీ కూడా గత రెండు రోజులుగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు, మనం చూసాం. సో ఆ మేరకు ఒక్క ఓటు కూడా వృధా పోకూడదు అన్న ఉద్దేశంతో ఒక 30-40 మందికి కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ఆ గ్రూప్ కి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశానికి సంబంధించి తర్వాత మిగతా ఎంపీలకు సంబంధించి ఒక 40 మందికి గ్రూప్ గా ప్రహ్లాద్ జోషిని నియమించారు. నిన్న ప్రహ్లాద్ జోషి కూడా టీడీపీ ఎంపీలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. లోకేష్ ఢిల్లీకి వచ్చారు. నిన్న కోయంబత్తూరులో జరిగినటువంటి కాంక్లేవ్లో పాల్గొని నేరుగా ఢిల్లీకి వచ్చి నిన్న టీడీపీ నేత అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయ నివాసంలో టీడీపీ ఎంపీలందరినీ కలిసి వారికి అందరూ కూడా సక్రమంగా ఓటేయాలి, ఎవరు కూడా తమ ఈ యొక్క చల్లని ఓటు ఉండకూడదు, మన టీడీపీ నుంచి అందరూ సక్రమంగా ఓటేయాలి, తర్వాత మొదట్లో అవర్లోనే వెళ్ళి ఓటేయండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో 2 గంటలు 3 గంటల తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ 5 గంటల వరకు జరుగుతుంది. 10 గంటల నుంచి 5 గంటల వరకు, తర్వాత 6 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటలకు ఎన్నికల ఫలితాలను ప్రకటించబోతున్నారు. కానీ 7 గంటల వరకు కూడా లోకేష్ ఇక్కడ ఢిల్లీలో ఉండే అవకాశం లేదు. ఆయన 2:30-3 గంటలకే బయలుదేరి విజయవాడ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా నియమించడం వల్ల తెలుగు బిడ్డ అయినటువంటి సుదర్శన్ రెడ్డికి తెలుగు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా ఓటేయాలని కూడా ఒక అప్పీల్ చేశారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి వచ్చారు, అందరినీ కూడా కలిసే ప్రయత్నం అయితే చేశారు. అయితే నీలిమ, కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే ఈ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. మేము బేషరతుగా మద్దతిస్తున్నామని కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము సిపి రాధాకృష్ణన్ మద్దతిస్తున్నామని వాళ్ళు బేషరతుగా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తర్వాత ఎంపీలంతా కూడా వరుసగా నిలబడి ఓటేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న దాని మీద అయితే ఇప్పటికే ఒక స్పష్టత అయితే వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్కి దాటి ఒక 70-80 స్థానాలకు పైగానే ఉంది. కానీ అంతకు మించి 100-125 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చే అవకాశం ఉందని ఎన్డీఏ నేతలు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్లుగా 100-150 అధికంగా వస్తాయా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా మనం చూస్తే ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళ యొక్క సంఖ్యాబలం కనుక మనం చూస్తే ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 304 ఉంది, రాజ్యసభలో 141 ఉంది. సో ఎన్డీఏ అభ్యర్థికి సిపి రాధాకృష్ణన్కి బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి,
చిరాగ్ పాస్వాన్ వర్గం, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దల్, అప్నాదల్, అదేవిధంగా ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, హిందుస్థానీ ఆవా మోర్చా, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఏజీపీ, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, ఆర్పిఐ, అదేవిధంగా వైసీపీ, ఈ విధంగా పలువురు స్వతంత్ర ఎంపీలు కూడా స్వతంత్ర సభ్యులు కూడా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఆప్కి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ ఒకరు సిపి రాధాకృష్ణన్కి మద్దతు పలుకుతున్నారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, జేఎంఎం, సిపిఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఈసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, అదేవిధంగా కమల్ హాసన్ పార్టీ, ఎంఎన్ఎం పార్టీ, ఏజీఎం, వీళ్ళందరూ కూడా ఈ యొక్క బి సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. సో ఎన్డీఏ విజయమే తమ లక్ష్యంగా ఎన్డీఏ ఇప్పుడు ముందుకు అడుగులు వేస్తుంది. కానీ ఐక్యతే తమ లక్ష్యంగా ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ నెంబర్ తగ్గకుండా చూసుకోవాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో ఇండియా కూటమికి సంబంధించి లోక్సభ, రాజ్యసభ మొత్తం కలిపి 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బీఆర్ఎస్, బీజేడీ వీళ్ళిద్దరూ కూడా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. వీళ్ళతో పాటు శిరోమణి అకాలీదళ్ వీళ్ళ ముగ్గురు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. ఎన్డీఏ 425 ఓట్లు, వైఎస్ఆర్సీపీ మద్దతుతో వాళ్ళ ఓటు సంఖ్య 436కి పెరిగింది. ఆప్ ఎంపీ సైతం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వాళ్లకు ఎన్డీఏకి 436 అయింది వాళ్లకు సంఖ్యాబలం. ఇక ఇండియా బ్లాక్ దగ్గర 324 ఓట్లున్నాయి. కొంతమంది స్వతంత్రులు, చిన్న పార్టీలు మద్దతు ఇస్తామని చెప్తున్నారు కానీ స్పష్టత అయితే ఇవ్వటం లేదని చెప్పొచ్చు. సో ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయమైంది. కానీ ఎన్ని ఓట్లు మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారన్న దానిపైన ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 100, 150 అంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి ధన్కడ్ సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉన్నాయి. అందుకే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఎక్కువగా ధన్కడ్కి ఎక్కువ వచ్చింది. కాకపోతే ఈసారి 100కు పైగా 100 సీట్లు, 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మిగతా పార్టీల బలం కూడా పెరిగింది. ఎస్పీకి కూడా 33 ఉన్నాయి. కాబట్టి ఈసారి గతంలో వైస్ ప్రెసిడెంట్కి అటు ఏదైతే వెంకయ్యనాయుడు లేకపోతే ధన్కడ్కి వచ్చినంత మెజార్టీ రాకపోయినా అంతలో కొంత ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 100, 125 వరకు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే తమ అభ్యర్థికి ఈ యొక్క ఓట్లు వస్తే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని అయితే ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. సో మనం చూడొచ్చు నీలిమ, అందరూ కూడా వరుసగట్టి ఎంపీలంతా తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు. అందరినీ కూడా అంటే 30 మంది, 40 మంది గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలను పెట్టారు. కాబట్టి ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్లమెంట్కి తీసుకొచ్చి ఓటేసే బాధ్యతను తీసుకుంటున్నారు. వాళ్ళంతా సక్రమంగా తిరిగి వచ్చేంత వరకు కూడా ఓటేసి తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఎంపీలు కొంతమంది ఇవాళ రావాల్సి ఉంది. సరే వాళ్ళ ఫ్లైట్లు డిలే కాకుండా వాళ్ళు సక్రమంగా సరైన సమయంలో వచ్చి వాళ్ళు ఓటు హక్కును కూడా వినియోగించుకునేలా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఫ్లైట్లో కూడా ఎటువంటి డిలే లేకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో కనుక అటువంటి అంటే సమయభావం వల్ల ఎవరైనా ఎంపీలు మిస్ అయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విమానాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే అందరూ ఎంపీలంతా వచ్చారు. కానీ నార్త్ ఈస్ట్కి సంబంధించి మాత్రం ఒక 5-6 ఎంపీలు మాత్రం ఇంకా ఢిల్లీకి చేరుకోలేదు. వారు మధ్యాహ్నం పైగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ ప్రక్రియ 5 గంటల వరకు కూడా సాగబోతుంది. 5 గంటల తర్వాత 6 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటలకి ఎన్నికల ఫలితాలను విడుదల చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఓట్లు అటు ఇటు గనక వెళ్తే ఎక్కడ ఏమైనా మెజారిటీ తగ్గుతుందేమో అని చెప్పేసి ఇరుపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏ విధంగా అలర్ట్ అయ్యారు? సో ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ముందుగానే ప్రిపేర్ చేశారు?
నీలిమ, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కేవలం ఇటు రాజ్యసభ ఎంపీలు, ఇటు లోక్సభ ఎంపీలు వీరిద్దరు మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది. ఒక క్లియర్ కట్గా మెజార్టీ అయితే ఇండియా కూటమి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అయితే మెజార్టీ ఉంది. కానీ ఆ మెజార్టీ తగ్గకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళకున్నటువంటి 436 ఏదైతే ఉందో ఆ ఫిగర్ తగ్గకుండా ఆ పైనే వచ్చేలాగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫిగర్ కనుక తగ్గింది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తమ ఐక్యతను చాటుతాయా, ఆ పార్టీలు క్రాస్ ఓటింగ్కి ఏమైనా పాల్పడే అవకాశం ఉందా, అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు ఏవైతున్నాయి, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా సుమారు 30-40 ఎంపీల వరకు కూడా స్వతంత్ర పార్టీలకు సంబంధించి అటు ఇటు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలో లేనటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇరు వర్గాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయవాదికి అదేవిధంగా ఉదారవాదికి మధ్య జరుగుతున్నటువంటి పోటీలు 40 సంవత్సరాలు రాజ్యాంగం పట్ల అదేవిధంగా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఒక వ్యక్తి జస్టిస్గా ఉండి ఆయన న్యాయమూర్తిగా ఉండి రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఒక రాజ్యాంగ పదవి, రాజకీయ పదవి కాదు. కాబట్టి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు ఈ యొక్క హౌస్ను కూడా నడపాల్సి ఉంటుంది. చైర్మన్గా కూడా రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయన ఉంటారు. కాబట్టి తప్పకుండా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అన్నది ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. తర్వాత సిపి రాధాకృష్ణన్కి ముఖ్యంగా మనం చూసాం. సిపి రాధాకృష్ణన్కి డిఎంకే అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి సిపి రాధాకృష్ణన్ కదా. సో మీరంతా కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి పార్టీలన్నీ మీరు మద్దతు ఇవ్వాలని చెప్పినప్పుడు డిఎంకే అదేవిధంగా కొన్ని పార్టీలు చెప్పినటువంటి విషయం ఏంటంటే తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్, కానీ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వ్యక్తి. సో ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి భావజాలాన్ని మేము అంగీకరించాం కాబట్టి మేము ఆ సిపి రాధాకృష్ణన్కి ఓటేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జాతీయవాది అదేవిధంగా ఉదారవాది వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో తమ బలాన్ని పెంచుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే ఇండియా కూటమి తమ దగ్గర ఉన్నటువంటి బలం తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇతరులకు సంబంధించి ఎటు తేల్చినటువంటి వాళ్ళు, ఎటు స్పష్టత ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వైపుకి వచ్చేలాగా తమ పావులు కదుపుతున్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చూసాం. గతంలో యొక్క ఓటింగ్ సంబంధించి లోక్సభలో రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు ఏ మేరకు ఎన్డీఏ వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది, వాళ్ళ ఓట్లన్నింటినీ కూడా ఏ విధంగా తమ వైపుకి తిప్పుకుంది అనేది కూడా మనం చూసాం. కాబట్టి అందులో సిద్ధహస్తులు కాబట్టి ఈ తటస్థంగా ఉన్న వారిని తమ వైపుకి తిప్పుకోవడంలో ఎన్డీఏ నేతలు సిద్ధహస్తులు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా తమ ఓటును ఎన్డీఏ అభ్యర్థికి వేస్తారన్న ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరన్నట్లుగా చెల్లని ఓట్లకు సంబంధించి కూడా అంటే గతంలో మనం చూసాం 15-20 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఈ చల్లని ఓట్లు కూడా కొంత ప్రభావితం చూపుతున్నాయి. సో ఒక స్థాయి వచ్చిన తర్వాత పార్లమెంట్కి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎంపీలే ఈ విధంగా ఓటు సరిగా వినియోగించకపోవటం కొంత రాంగ్ మెసేజ్ పంపుతుంది. కాబట్టి సక్రమంగా ఓటేయాలని కూడా అందరికీ 2 రోజుల నుంచి కూడా మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. కాబట్టి ఈసారి ఈ యొక్క చల్లని ఓట్లకు సంబంధించినటువంటి సంఖ్య కొంత గణనీయంగానే తగ్గే అవకాశం ఉంటుందనేది ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఇరు వర్గాలు మోహరించాయి. అటు తమ బలాన్ని పెంచుకోవాలని ఎన్డీఏ భావిస్తుంది. తమలో ఉన్నటువంటి ఐక్యతను ఇంకా చాటుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది. మరి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. 7 గంటలకి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.